నా కన్నులు మూతపడనియవు, నేను కలవరపడుచు మాటలాడలేకి ఉన్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకున్నాను. ఇక్కడ ఆసాపు కుమారులి కీర్తన రాస్తున్నాను. ఆసాపు కుమారులకి దేవుని ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అన్నమాట. కీర్తనలు ఫస్ట్ గంట చదువుతున్న వారికి చాలా సందర్భాల్లో ఆ కీర్తన ఎవరు రాశారని చెప్పేసి ఆలోచన చేయరన్నమాట. ఎందుకు అంటే చదువుకుంటూ పోతారు చాప్టర్ బై చాప్టర్. ఆ పైన హెడ్డింగ్ చాలామంది చదవరు. అది పోతూ 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 1-2 సార్లు మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారు, ఏ సందర్భంలో రాశారు అనే విషయాన్ని తర్వాత గ్రహిస్తూ ఉంటారనమాట. అయితే కొంతమంది అయితే ఎన్నిసార్లు చదివినా కూడా గ్రహించరనుకో, వాళ్ళ గురించి మనము వదిలేద్దాం. హల్లెలూయా. అయితే బైబిల్ని చదువుతున్నటువంటి వారికి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇక్కడ ఆసాపుకి ఉన్నటువంటి ఈ యొక్క కుమారులు, ఆసాపు వారి యొక్క కుమారులు, వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి. ఎందుకు అని చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండటము చాలా ఆసక్తిగా వారు గడిపే విధానము మనము చూడొచ్చు అనమాట. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కనపడుతుంది. ఆసాపు కుమారులనగా, ఆ తర్వాత ఈ కోరాహు కుమారులనగా దేవుని సన్నిధి పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారుగా మనము చూడొచ్చు అనమాట. అరవై 68 కీర్తన చదువుతారు ఒకసారి. 68 కాదు, సారీ, 42 కీర్తన ఒకసారి చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నవి. ఇక్కడ కోరాహు కుమారులను మనం చూసినప్పుడు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారన్నమాట? దుప్పి నీటి వాగుల కొరకు. దుప్పికి ఒక అలవాటు ఉంటుందంట. ఎలాంటి అలవాటు అంటే, అది ఎలాగున్నా వాటర్ని తాగడానికి ఇష్టపడదంట. ఎప్పుడు ఎలాంటి వాటర్ తాగుతుందంటే, అది స్టాగ్నెట్ వాటర్ కంటే దానికి ఎప్పుడు కూడా వాటర్ ఏమవ్వాలన్నమాట? ఫ్లో అవ్వాలన్నమాట. అంటే స్టాగ్నెట్ వాటర్ తాగినప్పుడు దానికి ఏమవుతుందన్నమాట? ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేసి అది ఎరిగినది. స్టాగ్నెట్ వాటర్ కంటే ఫ్లో అయ్యే వాటర్ కోసం అది ఎంత దూరమైనా వెళ్తుందంట. ఎంత దూరమైనా వెళ్తుంది. అంటే ఇక్కడ ఈ కోరాహు కుమారులైన, ఆసాపైన వీరందరూ కూడా దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరములో పని కొరకు వారు ఎంత దూరమైనా, ఏ సమయమైనా కూడా ఆసక్తితో ఎదురు చూసి ఆ సమయం కోసము నిరీక్షణ కలిగినటువంటి వారు ఉన్నారంట. ఎప్పుడెప్పుడు వస్తావా అని. ఇక్కడ ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఈ ఆసాపు చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందునంటాడు. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములు. మనం ప్రభు సన్నిధానంకి వచ్చిన క్రొత్తలో మనము తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం చేసినటువంటి ప్రార్థన, దేవుని సన్నిధి పట్ల మనకున్నటువంటి ఆసక్తి ఎప్పుడైనా కొన్ని సంవత్సరముల తర్వాత నేను అలాగే ఉన్నానా అని చెప్పేసి మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? మనము మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఒక 6 నెలల తర్వాత వాడు ఏమీ నేర్చుకోకుండా అలాగే ఉన్నాడు అనుకో, మనకి కోపం ఎవరి మీద వస్తుంది చెప్పాలా? నోరుందా? రోజు తింటారా?
పొద్దున్న ఏం తినొచ్చారు చెప్పండి? గట్టిగా మాట్లాడితే మీ సొమ్ము ఏమైనా పోతుందా? ఏమైనా ముత్యాలు రాలిపోతాయా? నేనేమి ఏరుకోను, కానీ గట్టిగా మాట్లాడండి. ఎవరి కోపం వస్తుంది? 6 నెలల తర్వాత వాడు ఏమి నేర్చుకోకపోతే ఎవరికి కోపం వస్తుంది అనమాట? ఎవరి మీద కోపం వస్తుంది? తల్లిదండ్రులకు. ఎవరి మీద కోపం వస్తుంది అనమాట? టీచర్ మీద కోపం వస్తుంది. మీరు ఎన్నో సంవత్సరములకి ఇక్కడికి వస్తూ ఏమీ నేర్చుకోకపోతే ఎవరికి కోపం వస్తుందో తెలుసా? నాకైతే గట్టిగా వస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నా. నా సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మొదట ఎలాగున్నారో అలాగే ఒక సంవత్సరం తర్వాత ఉండాలని చెప్పేసి నేను ఆశపడట్లే. అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ, ఇంకా మీరు పాలు త్రాగువారుగానే ఉన్నారు, బిర్యానీ తినేవారుగా మార్చబడలే. అంటే వాళ్ళ యొక్క స్థితి ఎలాగుందనమాట? ఇంకా ఆ మొదటి స్థితిగానే ఉంది. దేవుని యొక్క మందిరానికి వస్తూ మనము ఎదగకోకుండా అలాగే మరుగుజ్జుతనంగా ఉండిపోయామనుకో, చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుందన్నమాట. అందులో నాకైతే చాలా అసహ్యంగా కనబడుతుంది. నిజం చెప్తున్నాను, ఏమి ఫీల్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యం ఏంటో, దేవుని సన్నిధిలో ఇక్కడ అనేకులు చక్కగా నిలబడి చక్కగా పాటలు పాడుతూ చక్కగా ప్రార్థన చేస్తూ చక్కగా ఏదో పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు పనికి రానటువంటి పాత్రగా అక్కడికి కూర్చుండిపోవాలి అనేక సంవత్సరాలు? మనం ఎందుకు దేవుని యొక్క చేతిలో వాడబడి ఒక అమూల్యమైన పాత్రగా ఎందుకు మరల్చబడకూడదు? ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, తొల్లిటి దినములంట, ఆ మొదటి దినములు, ఆ సంవత్సరములు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు, మనం విశ్వసించినప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు మనం నెమర వేసుకుంటే ఖచ్చితంగా మనము దేవునితో మంచి సహవాసంలో ఉన్నటువంటి వారమైతే మన హృదయంలో ఒక బాధ కలుగుతుంది, ఒక వేదన కలుగుతుంది. ఎలాంటి బాధ, ఎలాంటి వేదన అంటే, ఆ తొల్లిటి దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వినేవాడిని. దేవుని సన్నిధిలో ఎవరు ఎలాగున్నా కూడా నేను చాలా భక్తి కలిగి, భయం కలిగి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కాచి ప్రార్థించేవాడిని. ఇదిగో ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము ఎన్ని పనులున్నా కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నేను ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకోకుండా నా రోజు గడిచేది కాదని చెప్పేసి ఆ మొదటి దినాలు మనకి గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఒక బాధ కలుగుతుంది. ఎలాంటి బాధ అంటే, దేవునితో అంత సహవాసంలో ఉండి, అంత ప్రేమ కలిగి ఉండి, ఈరోజున నేను ఎందుకు దేవుని నుంచి వేరవుతున్నాను, ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉన్నాను అని చెప్పేసి మనకి ఏనాడైనా ఆ మాటలు గుర్తొస్తున్నాయా? దేవుడికి గుర్తొస్తాయి. మనకి గుర్తు రాకపోయినా కానీ ఎవరు గుర్తొస్తాయి? దేవుడికి గుర్తొస్తాయి. భయభక్తులు కలిగిన వారికి, విశ్వాసులైనటువంటి వారికి ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఏదో వచ్చాము వెళ్ళిపోయామనే వారికి ఏమీ గుర్తురాదు. ఎందుకంటే వారు నునివెచ్చని స్థితిలోనే ఉన్నారు. కొద్దిసేపు దేవుళ్ళు, కొద్దిసేపు లోకములు, కొద్దిసేపు ఇక్కడ, కొద్దిసేపు అక్కడ, కొద్దిసేపు భక్తి, కొద్దిసేపు రక్తి, కొద్దిసేపు యథార్థత, కొద్దిసేపు యథార్థత లేనటువంటి జీవితాలను కలిగి ఉంటారు కనుక వారికి అంత అనిపించదు. కానీ దేవునితో మంచి సహవాసంలోనికి వెళ్ళి, దేవునితో మంచి లోతైన వేరుపారి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని దేవునితో ఒక మంచి నడక నడిచిన తరువాత దూరం అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనను మనము పరీక్షించుకున్నప్పుడు, నిజంగా నేను దేవుని ఆనుకొని, దేవుని అంటుకొని, దేవుని ఆలోచనకు తగినట్లుగా, దేవుని ఉద్దేశములకు తగినట్లుగా ఇదిగో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నానా అని చెప్పేసి మనము ఒకసారి ప్రశ్నించుకుంటే మనం అసలు నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా జరిగామా అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ కీర్తనకారుడు చెప్తే, తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములని మనసునకు తెచ్చుకుందను. 3వ వచనం చదువుతారు ఇప్పుడు.
దేవుని జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు హల్లెలూయా ఏమంట, నా ఆత్మ కృంగిపోవచ్చు. ధ్యానించినప్పుడు ఎందుకు ఆత్మ కృంగిపోతుంది? ధ్యానిస్తున్నప్పుడు కృంగిపోయినటువంటి ఆత్మలు ఏమవ్వాలి? బలపరచబడాలి. ఇక్కడ ఆయన ధ్యానించినప్పుడు నేను కృంగిపోతున్నానంటే ఆ తొల్లిటి దినాలను, ఆ యొక్క మొదటి ఆ ప్రేమ, ఆ మొదటి ఆ సహవాసము, ఆ మొదటైనటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితమును ఇప్పుడు నేను నెమరు వేసుకున్నప్పుడు ఇంకా ఎదగాల్సినటువంటి బ్రతుకుగా ఉండాల్సింది ఏమైందనమాట? తగ్గింది. ఎప్పుడైనా అనిపించిందా? మనము నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు, దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు మనము ఏ ఉద్దేశం చేత, ఏ ఆలోచన చేత, ఏ ఆశ చేత అడుగుపెట్టి ఈ రోజున ఆ ఆశను, ఆ ఉద్దేశంను, ఆ కోరికను ఎంతవరకు మన జీవితంలో సఫలపరచుకోగలిగాము, ఎంతవరకు నెరవేర్చుకోగలిగాము అని చెప్పేసి ఈనాడైనా మనము ప్రశ్నించుకోగలుగుతున్నామా? అపోస్తలునటువంటి యోహాను పద్మాసు దీవులో ఉన్నప్పుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సంఘములను గురించి మాట్లాడుతూ ఒక్కొక్క సంఘానికి ఉన్నటువంటి బలాన్ని, ఆ సంఘం యొక్క బలహీనతలను గురించి మాట్లాడుతూ ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడతాడనమాట. ఏమనంటే, ఎక్కడ నీ మొదటి ప్రేమ? ఎక్కడ నీ మొదటి ప్రేమ? మొదట నువ్వు అంత బాగా నన్ను ప్రేమించి ఈ రోజున ఎందుకో నీ ప్రేమ నా ఎడల ఆ మొదటి ప్రేమగా లేదే అని చెప్పి ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు మనమే ఒకసారి ఏం చేసుకోమన్నమాట? విమర్శ చేసుకోము. మనమే ఒకసారి స్కాన్ చేసుకోము, పరీక్షించుకుంటే, వాక్యము ద్వారా పరీక్షించుకుంటే మనము ఎంత దూరం జరిగామనేది మనకి అర్థమవుతుంది. ఎంత దగ్గరగా వచ్చామనేది అర్థమవుతుంది. ఎంత పైపైన మన వేళ్ళు పారాయమో, ఎంత లోతుగా పారినమో అర్థమవుతుంది. అయితే మనం చూసుకోవడం మర్చిపోయి చాలా కాలం అయిపోతాం. నేటి క్రైస్తవ సమాజము ఎలా ఉందంటే వాళ్ళని వాళ్ళు చూసుకునే సమాజముగా లేదు. కనుకనే ఈ రోజున ఇన్ని శ్రమలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఒక్క జీవితంలోనూ ఖచ్చితంగా అవి ఉంటూనే ఉన్నాయి. దేనికి వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఒకసారి మరి కొన్ని మాటలు లేఖనానుసారంగా చదువుదాం. ఏమనంటే చెప్తాడు, కీర్తనకారుడు చెప్తాడు, 143వ కీర్తన 4వ మాట. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకున్నప్పుడు నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఏమంట? నాలో నా ఆత్మ కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందును. ఎందుకంట? పూర్వ దినములను జ్ఞాపకము చేసుకుంటున్నా, నీ క్రియలన్నీ ధ్యానించుచున్న, నీ చేతుల పని నేను యోచించుచున్నాను. దేవుడు మన జీవితంలో ఆరంభ దినాలలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఎలా మనలను ఆకర్షించుకున్నాడు, ఎలా ఆయన మనలను హత్తుకుని మనల్ని నడిపిస్తూ వచ్చాడో, అన్నిటినీ మనం పొందుకున్న తర్వాత, అన్నిటినీ అనుభవిస్తున్నప్పుడు మనం నిజంగా అలాగే మనము ఆయన హత్తుకొని ఉంటున్నామా, అలాగే మనము ఆయనను ప్రేమిస్తున్నామా అనే విషయాన్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలీలో కానాను దేశాన్ని నుంచి వస్తున్నప్పుడు ఆయన మీద తిరుగుమాటు చేసినప్పటికీ కూడా ఎంతో కొంత ఆయన మీద ఆనుకున్నారు వాళ్ళు. అందుకే మరి ఒక చోట ఏమంటాడనమాట, అరణ్య మార్గమున ప్రయాణం చేస్తూ
నా మీద ఆనుకున్నది యువతే అని చెప్పేసి అంటాడు. ఎక్కడ అంటే అరణ్య మార్గము అంటే ఆ శ్రమలలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో, ఆ ఆహారలేమిలో, ఆ నీటి కొరతలో అన్నిటిలోనూ కూడా దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేసి వచ్చినటువంటి సంఘం అన్నమాట. ప్రయాణం చేసినట్టు ఆ ఇశ్రాయేలు సమాజం ఎవరిపైన ఆనుకుందనమాట? దేవుని పైన, తన ప్రియుని పైన ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతి. అరణ్య మార్గమున అంటే ప్రతి శ్రమలలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో ఎవరిపైన ఆనుకుందనమాట? ప్రియుడైనటువంటి ప్రభువు పైన ఆనుకుంది. ప్రభు పైన ఆనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడనమాట? అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడనమాట. నీటిని ఇవ్వడానికి ఆయన కదిలి బండ ఇచ్చాడనమాట. వారి యొక్క ఆకలిని తీర్చడానికి ప్రతిరోజు కూడా మన్నాన్ని ఇచ్చేవాడు అనమాట. వారికి నిర్దేశములను నిర్దేశించడానికి మేఘస్తంభమే వారి మధ్య నుండి వారి ముందు నడిచినటువంటి గొప్ప దేవుడు కూడా. అలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన ప్రతిరోజు 40 సంవత్సరములు ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడన్నమాట? చేస్తూ వచ్చాడు. అలా చేస్తూ వచ్చిన తర్వాత వారికంటూ ఒక స్థిరమైనటువంటి ఒక దేశమును ఎప్పుడైతే దేవుడు ఇచ్చేసాడో, ఇచ్చేసిన తర్వాత ఆ మొదటి ఆనుకునే తత్వం ఏమైపోయిందనమాట? తగ్గిపోయింది. ఆ మొదటి ప్రేమ ఏమైందనమాట? తగ్గిపోయింది. ఆ మొదటి భక్తి తగ్గిపోయింది. ఆ మొదటి భయము తగ్గిపోయింది కనుకనే దేవునికి బదులుగా విగ్రహాల వైపు వారు మరల్చబడ్డారు. దేవుని వైపు నుంచి తిరిగిపోయారు వాళ్ళు. ఆ తర్వాత దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే యెహోవా చేసినటువంటి కార్యములైనను ఎరిగినటువంటి ఒక గొప్ప తరం వచ్చిందంట. హల్లెలూయా. యెహోవా చేసినటువంటి కార్యములైనను ఎరిగినటువంటి ఒక గొప్ప తరం వచ్చింది. ఆ గొప్ప తరము ఎలా ఉందంటే వారి ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేస్తూ, ఇష్టం వచ్చినటువంటి విగ్రహాలను పూజిస్తూ, ఆరాధిస్తూ వారి క్రియలను చాలా 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 అసహ్యమైన వాటిగా మార్చేసుకున్నటువంటి స్థరం అన్నమాట. దేవుని పైన ఆనుకున్నప్పుడు, దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇస్తున్నప్పుడు, దేవుడు మనతో ప్రతిరోజు ఎలా మాట్లాడేవాడో, జరగబోయే సంగతులను మనతో ఆయన ఎలా పంచుకునేవాడో ఆ మొదటి దినాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజున మనం ఒకవేళ దేవునికి కొంచెం ఎడమగా వెళ్తే మరలా సరి చేసుకొని ఆయనతో మనము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ 77:3లో చెప్తాడు, దేవుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చును. ఇప్పుడు కలిగిన బాధలు, ఇప్పుడు కలిగినటువంటి వ్యాధులను, ఇప్పుడు వస్తున్నటువంటి అవమానాలు, ఇవన్నీ కూడా మనము తలుచుకున్నప్పుడు మనం నిట్టూర్పు ఇవ్వవచ్చు. అసలు ఈ నిట్టూర్పుకి గల కారణం ఏంటి? ఇలా నేను బాధపడడానికి, దుఃఖపడడానికి, వేదన చెందడానికి, ఇలా నిరాశ నిస్పృహల మధ్య గడపడానికి, ఇన్ని అవమానాలు ఎదురవ్వడానికి గల కారణం ఏంటని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ధ్యానిస్తే, ఆ మొదటి రోజుల్లో మనము జీవించినటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకి గుర్తు చేస్తాడు. శ్రమలలో నెట్టూర్పు విడుస్తాం, ఇరుకులలో నెట్టూర్పు విడుస్తాం. ఇశ్రాయేలు ప్రజలు యేసేపు ఉన్నంత వరకు కూడా ఏమాత్రము కూడా నెట్టూర్పు విడవలే. ఎప్పుడైతే యేసేపు చనిపోయాడో కొన్ని సంవత్సరముల తరువాత యేసేపు చేసినటువంటి కార్యములు ఎరిగినటువంటి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చేసరికి ఇశ్రాయేల్ యొక్క సంఖ్య నానాటికి పెరుగుతుందని చెప్పేసి, ఇశ్రాయేల్ని ఏమాత్రం కూడా పెరగనివ్వకుండా చేయాలని చెప్పేసి ఆ రాజుగారు బహు క్రూరంగా ఆలోచన చేసి పుట్టిన మగబిడ్డలందరినీ కూడా
చంపించేయమని చెప్పేసి కొన్ని రూల్స్ పాస్ చేస్తాడనమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా భయంకరమైన మోసాలు ప్రభుత్వాల ద్వారా ప్రజలకి ప్రతిరోజు కూడా ఒక ఉచిత పథకాలాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి హల్లెలూయా. అయితే ఆ దినాలలో హెబ్రీ స్త్రీలు చాలా చురుకుగా ఉండి వారి బిడ్డలను వారు కాపాడుకునేవారు. అయితే అక్కడ ఒక మాట అంటారు, 2వ అధ్యాయం నిర్గమకాండము 23-24 చెప్తాడు, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేర్చిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేని బట్టి నిట్టూర్పు విడిచారేలో? పని ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైంది? పని ఎక్కువైపోయింది. స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోయింది అనమాట. ఈ పని ఎక్కువ కానప్పుడు, ఈ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ లేనప్పుడు వాళ్ళు చక్కగా ఐగుప్తీయులతో మమేకమైపోయి వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రము కూడా తేడా లేకోకుండా బ్రతికేస్తారన్నమాట. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు అన్యజనులకి మనకి ఏమాత్రం కూడా తేడా లేకోకుండా మనము కూడా అదే థియేటర్లో కూర్చుంటే, అదే బార్లో కూర్చుంటే, అదే అల్లరి సమూహంలో కూర్చుంటే ఒక రోజున నిట్టూర్పు విడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేలీయులు అలాగే ఉన్నారు. అలాగే ఉండటాన్ని బట్టే వారి నిట్టూర్పు, వారి మూలుగు, వారి మొర పెట్టే విధముగా దేవుడు చేసి వారిని బయటికి తీసుకుని వచ్చారు. మన పరిస్థితి ఎలా ఉంది? మన నిజంగా దేవుని యొక్క దృష్టికి ఆ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే భక్తి జీవితాన్ని, అదే యథార్థతను, అదే విశ్వాసము, అదే పరిశుద్ధతను మనం కొనసాగిస్తూ ముందుకు సాగుచున్నామా లేదని చెప్పేసి మనము ఒకసారి మనమే వాక్యానుసారంగా మనము పరీక్షించుకుందాం. ఎస్కేల్ చెప్తాడన్నమాట. ఏమనంటే 21వ అధ్యాయము 6వ వచనం, కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడమంట. ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడన్నమాట. ఏమనంటే నువ్వు నిట్టూర్పు విడమ. ఎలాంటి నిట్టూర్పు అంట? వారు చూచుచుండగా నడుము బద్దలగునట్లుగా మనోదుఃఖముతో. నువ్వు ఎందుకు నిట్టూర్పు విడుచు, ఎందుకు దుఃఖపడచ్చు, ఎందుకు వేదన చెందుతున్నావు అని చెప్పేసి నిన్ను చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అడిగితే, రాబోయే కీడు అలాంటిది, రాబోయే ఉపద్రవం అలాంటిది, రాబోయే శిక్ష అలాంటిది మీ మీదకి. ఎందుకంటే మీరు చేసినటువంటి క్రియలు, మీరు చేసినటువంటి ఆలోచన, మీరు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు అన్నిటిని బట్టి దేవాతి దేవుడు మీపైకి అలాంటి కఠినమైన తీర్పును తీసుకొని రాబోతున్నాడు అనే విషయం వారికి తెలిసినట్లుగా వారి చెవులు ఏమైపోవాలన్నమాట. ఏం రాశాడు అక్కడ? అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమగును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరగును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నదని చెప్పు. ఎందుకు నిట్టూర్పు ఇవ్వడం అని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే, అంత భయంకరమైనటువంటి కీడు, అంత భయంకరమైన ఉపద్రవము ఎవరి పైకి రాబోతుందన్నమాట? ఇశ్రాయేలు పైకి రాబోతుంది. మనము ఈ రోజున మన స్థితిని మార్చుకోకుండా, మన ఆలోచన విధానం మార్చుకోకుండా, ఆ మొదట మనకున్నటువంటి ఆ ప్రేమ, ఆ విశ్వాసము, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత మనం కోల్పోకోకుండా, అందుకే దేవుడు అంటాడు, మొదట మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానిని కడవరకు ఏం చేయాలంట? కడవరకు దానిని గట్టిగా పట్టుకునేవారు ఉండాలి. గట్టిగా పట్టుకునేవారు. దాన్ని విడిచిపెడితే ఆ 7 సంఘాల సంఘంతో దేవుడు మాట్లాడినట్లుగానే
నీ మొదటి విశ్వాసం ఎక్కడ, నీ మొదటి పరిశుద్ధత ఎక్కడ, నీ మొదటి ప్రేమ ఎక్కడ అని చెప్పేసి దేవుడు అడుగుతాడు. 31 కీర్తనలో చెప్తాడు 10వ వచనంలో, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. 31:10 చెప్తున్నాడు, నా బ్రతుకంట ఎలాగుందంటున్నాడో, దుఃఖము, నిట్టూర్పులు, నా ఇంట్లో ఇలా గతించిపోతున్నాయి. ఇందుని బట్టి అంట, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది. నిట్టూర్పు ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము జీవించాల్సినటువంటి జీవితానికి విరుద్ధముగా జీవించినప్పుడు నిట్టూర్పు విడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఈ నిట్టూర్పు విడిచినటువంటి వారిని ఒక్కసారి మనము అందరినీ కూడా అలా చదువుకుంటూ వెళ్తే పరిస్థితులు ఎప్పుడు మారిపోయినాయి అంటే, దేవుని విసర్జించినప్పుడు మారిపోయినాయి, దేవుని ఆలోచనకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మారిపోయినాయి, దేవుని చిత్తమును చేకోకుండా వారు సొంత జ్ఞానమునకు అవకాశం ఇచ్చినప్పుడు మారిపోయింది. అప్పుడు వారి యొక్క జీవితాలు ఎలా మారిపోయినాయి అంటే, నిట్టూర్పు విడవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథంలో చదివితే అక్కడ మొట్టమొదటిగానే చెప్తాడు దేవుడు, 2:18 చెప్తాడు. జడ్జెస్ చాప్టర్ 2:18, తమ శత్రువుల్లో తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడైండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాడు. ఎప్పుడు పుట్టించాడైనా న్యాయాధిపతులను? ఏమా ఎప్పుడు పుట్టించాడు? నిట్టూర్పు విడిచుట ద్వారా వారి యొక్క హృదయ స్థితిని మార్చుకున్నారు. వాడు, మేము చేసింది తప్పు అని, మా ఆలోచనలు తప్పు, మేము నడిచినటువంటి నడవడి తప్పు అని చెప్పి నిట్టూర్పు విడిచినప్పుడు అన్నమాట. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులో ఎవరికి వినపడ్డాయన్నమాట? అప్పుడే బాగుంది, దేవునితో నడిచినప్పుడే బాగుంది. ఈరోజు ఇలాగా నా బ్రతుకు మారిపోవడానికి గల కారణము ఇదిగో ఆ దేవుని విసర్జించుటను బట్టే అని చెప్పేసి వాళ్ళు నిట్టూర్పు విడిచారు అన్నమాట. నిట్టూర్పు విడుస్తారు కొంతమంది. కలిసి ఉన్నప్పుడు అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి విలువలు తెలియవు అనమాట. విడిపోయినప్పుడు ఒక్కొక్కటి వాళ్ళకి బాధ కలుగుతుంది అనమాట. అప్పుడు అంటారన్నమాట, కలిసి ఉన్నప్పుడే బాగుండేది, ఈ నొప్పి మనకి తెలిసేది కాదు, ఇబ్బంది మనకి వచ్చేది కాదు అని చెప్పాను. విడిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట, వేరైపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. అప్పుడు గుర్తొచ్చి ఆ నిట్టూర్పు విడుస్తారన్నమాట. ఆ నిట్టూర్పు దేవుడికి వినపడిందంట. హల్లెలూయా. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని విసర్జించుకోకుండా ఉన్నప్పుడు మా బ్రతుకులు బాగున్నాయి. ఈరోజున మేము శత్రువుల చేతికి చిక్కాము, శత్రువులు మమ్మల్ని అణగదొక్కుతున్నారు, శత్రువులు మమ్మల్ని చాలా హీనముగా చూస్తున్నారని చెప్పేసి వారికి కలిగిన బాధలో వారు నిట్టూర్పు విడిచారు. మన బ్రతుకు అలా నిట్టూర్పు విడిచేదిగా మారుకోకుండా ఉండాలంటే మనము ఆ మొదట ఎలాంటి విశ్వసనీయత మనం కలిగి ఉన్నామో, ఫెయిత్ఫుల్నెస్, అదే విశ్వసనీయత మనము కడ వరకు కాపాడుకుంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తన విశ్వాస్యతను ఎల్లప్పుడూ మనపైన చూపించే గొప్ప దేవుడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. 89వ కీర్తన 49వ వచనము, 89:49. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయము ఎక్కడా? ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసినటువంటి తొల్లిటి అంటే ఆ మొదటి కృపాతిశయము ఎక్కడా అని చెప్పేసి దేని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఒక విషయాన్ని గమనించాలన్నమాట. ఏంటి ఆ విషయం అంటే,
దేవుడు ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్గానే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన విశ్వసనీయతకు వేరుగా ఏమీ కూడా చేయడు. అయితే మనమే చేస్తాం ఏంటి, మొదట ఉన్నటువంటి విశ్వాసమును కడవరకు కాపాడుకోకుండా, మొదట ఉన్నటువంటి భక్తిని కడవరకు కాపాడుకోకుండా, మధ్యలో మనకి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనకి ఆలోచనలు, మన బుద్ధి ఏమవుతాయి అన్నమాట, మారుతూ ఉంటాయి. మారిపోయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు దేవుడు చూసి చూడనట్టు విడిచిపెడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే తన యొక్క విశ్వసనీయతను మన ఎడలో చూపించడానికి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పట్టుకునే క్రమంలోనే మన యొక్క త్రోవలలో కొన్ని అడ్డులు, ఆటంకాలు ఏర్పడతాయి అన్నమాట. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు మనము తట్టుకోలేక ఇది ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మనం ఒక్కోసారి మనం చేసినటువంటి తప్పిదాన్ని గుర్తు తెచ్చుకొని మరలా ఆ మొదటి విశ్వాసంలోనికి రావాలని, ఆ మొదటి పరిశుద్ధతలోనికి రావాలని, ఆ మొదటి ప్రేమలోనికి మనం రావాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుడు అందుకనే ఏం చేస్తాడంటే మనం వెళుతున్న త్రోవలో మనకి ఏం చేస్తాడనమాట, బ్రేక్స్ అనేది వచ్చేటట్లు చేస్తాడు. మన తప్పు మనం తెలుసుకునేటట్లు. ప్రవక్త అయినటువంటి బిలాము వెళుతున్నాడు. తను వెళుతున్నటువంటి త్రోవ తప్పుడు మార్గంలో తను వెళుతున్నాడని చెప్పేసి తనకి బ్రేక్ ఇవ్వడానికి మధ్యలో ఏం చేస్తాడు దేవుడు, దూసిన ఖడ్గము చేత పట్టుకున్నటువంటి దేవదూత వచ్చి నిలబడ్డాడు. నిలబడినటువంటి దేవదూతను ఈ లోకానుసరమైన కండ్లు ఏమైనా అనమాట గ్రహించలేదు. కానీ తను దేనిపైనైతే కూర్చున్నాడో ఆ గాడిద చూసింది. ఆ గాడిద చూసి దేవదూత ఉందని చెప్పేసి ప్రక్కకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఈయన ఏం చేసింది అనమాట, పాడేసింది. పాడేసినప్పుడల్లా నన్నే పాడేస్తాను అని చెప్పేసి లాగ పెట్టి ఒక్కటి పీకుతా వచ్చాడనమాట. ఎన్నిసార్లు కొట్టాడో, 3 సార్లు కొట్టాడు. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడనమాట, ఆ నోరు లేని గాడిదికి నోరు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ యొక్క ఎవరో బిలాము ప్రవక్త తను చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మనం వెళుతున్నటువంటి మార్గాన్ని సరిచేయడానికి దేవుని యొక్క ఆత్మ మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి మనం సరిచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తానంటాడు. ఇది గ్రహించినటువంటి వారు బాగుపడతారో, ఇది గ్రహించుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకున్న వారు ఏమవుతారంటే ఇంకా దూరంగా వెళ్ళిపోయి ఆ యొక్క నాశన కోపంలో వారు బంధింపబడతారన్నమాట. అలా బంధింపబడుకోకుండా ఉండటానికే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది కీర్తనలో మీరు చదివినట్లయితే 7వ వచనం చదువుతారా? 77:7 77:7 ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. ఆయన సెలవిచ్చిన మాట ఆయన తరతరములకు తప్పిపోయేవాడా? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? 1000 తరముల వరకు. ఎన్ని? 1000 తరముల వరకు నీ సంతతిని నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. 1000 తరముల వరకు. ఇక్కడ మనకు కలిగినటువంటి శ్రమలలో మనం ఏమంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయింది? దేవుడు మర్చిపోయాడా? నువ్వు మర్చిపోయావు? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయట్లేదు అని చెప్పేసి నోరు ఉంది కదా అని చెప్పేసి మనము దేవుని పైన ఏమేస్తాం అనమాట, నిందలేస్తాం. దూరంగా జరిగింది ఎవరు? నీవు. విశ్వాసం లేకుండా జీవిస్తుంది ఎవరు? నీవు. పరిశుద్ధి లేకుండా పాపములో పడిపోయింది ఎవరు? నీవు. ఇవన్నీ చేసింది మనమై ఉండి నింద ఎవరిపైన వేస్తా అనమాట, తేరగా దొరికాడు కదా దేవుడు అని చెప్పేసి ఆయన పైన వేసేస్తాం. బురద ఆయన పైన జల్లేస్తాం. అందరూ చేసే పనే. కానీ మనల్ని మనము
ఎప్పుడైనా పరీక్షించుకొని మనము విమర్శించుకుంటే దేవుని యొక్క ఉగ్రత మనపైకి రాదంట. అదే కదా లార్డ్స్ సప్పర్ రోజున, అంటే ప్రభు బల్లలు చేవేసేటప్పుడు అక్కడ ఒక మాట రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఏమనంట? మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదాము. దేనికి ఉగ్రత మనపైకి రాదు. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము మన ఆలోచన, మన యొక్క బుద్ధి, మన యొక్క విశ్వాసం, మన యొక్క పరిశుద్ధత ఎలా ఉందో ఒకసారి లేఖనానుసారంగా వాక్యమైన అర్థంలో మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసామో అర్థంలో ఖచ్చితంగా కనబడుతుంది. కనబడినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకొని, కనబడినప్పుడు నేను చేసింది ఎవరికి తెలియలేదని చెప్పేసి మన దేవుని యొద్ద అబద్ధమాడేవారుగా, బొంకేవారముగా మనము ఉండుకోకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా సరిచేయబడతాం. లేకపోతే అలా కఠినపరుచుకుని వెళ్ళిపోతే దేవుడు కూడా మనం చూసినప్పుడు ఆయన కూడా ఏమవుతాడన్నమాట? కఠిన పరుచుకుంటాడు. ఐషియా చాప్టర్ 55:3లో చెప్తాడు. ఏమనంటే, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీ బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపను. చక్కటి మాట ఇది. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ గంట చదువుతున్నప్పుడు ఫస్ట్ టైంలోనే అండర్లైన్ చేసుకున్నటువంటి మాటలు అనమాట ఇవన్నీ కూడా. అంటే నా బైబిల్ అంతా అండర్లైన్ చేసే ఉంటుందిలే, కానీ అయితే ఆ ఫస్ట్ టైమే నా హృదయానికి చాలా తాకిందన్నమాట. ఏమనంటే దేవుడు చెప్తున్నాడు, మీరు చెవి ఎగ్గి నా ఎద్దకు వస్తే, మీరు నా మాటలు వింటే మీరు బ్రతకడం మాత్రమే కాదు, ఆయన ఇంకో మాట అంటున్నాడు, దావీదుతో నేను ఎలాగైతే నిత్య నిబంధన చేశాను, పర్మనెంట్ కావనెంట్ అనమాట. అంటే దావీదుతో దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన మాట విన్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు. అంటే దావీదుతో మాత్రమే కాదు, అబ్రహాముతో మాత్రమే కాదు, ఆయన మాట విన్నా ఎవరితోనైనాను ఆయన ఏం చేస్తాడనమాట? ఈ నిత్య నిబంధన చేస్తాడు. ఇక్కడ నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయేవారముగా కాదు, కానీ నిట్టూర్పు విడిచిన తర్వాత మనల్ని కాపాడినటువంటి, మనను రక్షించినటువంటి ఆ దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారం మనము జీవిస్తే దేవుడు ఏం చేస్తాడనమాట? మనతో కూడా నిత్య నిబంధన చేస్తాడు. హల్లెలూయా. దావీదు మరి చేసినటువంటి తప్పిదాలన్నిటిని బట్టి చాలాసార్లు మరి కన్నీరు కాచినటువంటి వ్యక్తి అనమాట. కొన్నిసార్లు తను రాత్రి కన్నీరు కాచినప్పుడంట పరుపు తయారు చేసుకున్నాడు. దేని చేత? కన్నీళ్ళ చేత. అంత దుఃఖపడి, అంత వేదన చెంది, అంత కన్నీరు కాచి ఆ కన్నులంట గుంటలు పడేవంట. అంటే రాత్రంతా నిద్రపోకుండా డే అండ్ నైట్ దేవుని సన్నిధిలోనే ఉండేవాడు. బెత్షెబాకి తనకి పుట్టినటువంటి బిడ్డ దేవుడు మొత్తినప్పుడు చనిపోవడానికి అలా మరి వ్యాధిగ్రస్తురాలుగా పడినప్పుడు ఆ బిడ్డను బ్రతికించడానికి గోనిపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ప్రేయర్ రూమ్లోకి వెళ్ళాడు అయ్యగారు. ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఏం చేస్తాడో తెలుసా? బయటికి రాలే. మనం ప్రార్థన చేయడానికి వచ్చి గంట చేసామంటే అబ్బా నాలాగా ఎవడు ఉండడేమో, ఒక గంట చేస్తే చాలు, అసలు నాలాంటి బలవంతుడే లేడు, నాలాంటి ప్రార్థన పరుడే లేడని చెప్పేదాం. ఒక గంట చేస్తే, ఓ రోజు చేస్తే ఏమైపోతామో. హల్లెలూయా. దావీదు కొన్ని రోజుల పాటు దేవుని సన్నిధిలో ఎవరి కోసము? తన బిడ్డ బ్రతకాలని పగలు రాత్రి దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. ఆ ఒక్క ప్రార్థనే దేవుడు ఆలకించలేదు. దావీదు నోటి నుంచి వచ్చిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించు. కన్నీరు కాచి తన పరుపును తేల చేసుకునేవాడుగా ఉన్నాడు. ఏక సమయంలో మన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా
మరి ఆ మొదటి దినాలు మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు మన కన్నీరు కాచి, ఆ మొదటి ప్రేమలో నేను ఇలా ఉండేవాడిని, ఆ మొదటి దినాలలో ఎన్ని గంటలు నా దేవుని సన్నిధిలో గడిపేవాడిని అని చెప్పేసి, ఇప్పుడు నాకున్న ఉద్యోగాన్ని బట్టో, నాకున్నటువంటి బిజీ స్కెడ్యూల్ని బట్టో, నాకున్నటువంటి సమస్యలు బట్టో నేను గడపలేకపోతున్నానని చెప్పేసి మనం నిజంగా బాధపడేవారం అయితే చాలా ధన్యులం. హల్లెలూయా. ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథము 26:23 యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. ఇక్కడ చాలా చక్కటి మాట దావీదు రాశాడు. ఏమన్నా తెలుసా? దేవుడైనటువంటి యెహోవా సౌలుని దావీదుకి చాలాసార్లు అప్పగించినప్పుడు దావీదు ఏం చేశాడన్నమాట, నువ్వు నా చేతికి చిక్కావు అనడానికి కొన్ని ఆనవాళ్ళు తీసుకుని వెళ్ళాడనమాట. కొన్ని ఆనవాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడల్లా సౌలుతో చెప్పేవాడు అన్నమాట. ఏమనంటే, నువ్వు నా చేతికి పట్టుబడ్డావు, కానీ నేను నిన్ను చంపలేదు అనడానికి ఇదిగో రుజువు, నీ చొక్కా, ఇదిగో నీ యొక్క నేలబొడి, ఇదిగో నీ ఈటే అని చెప్పేసి కొన్నిసార్లు ఏం చేస్తూ వచ్చాడనమాట, ఆ ఆనవాళ్ళు చూపిస్తూ వచ్చాడు. అప్పుడు దావీదు చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, నా విశ్వాస్యతను చూసి నాకు నా మై ఫెయిత్ఫుల్నెస్ అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నా విశ్వాస్యత. ఇలా ఉన్నటువంటి దావీదు తర్వాత ఏమేడమాట, కొంచెము దూరమైనప్పుడు అప్పుడు ఏమని మాట్లాడుతుందో తెలుసా? నా విశ్వాస్యతను చూసి అండో ఏమని మాట్లాడతాడంటే, నీ విశ్వాస్యత చొప్పునంటే. మొదట మనము దేవుని సన్నిధిలో చాలా భక్తిగా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన కూడా అలాగ ఉంటుంది. నా పరిశుద్ధ, నా నీతి, నా యొక్క క్రియలు చూసి నన్ను ఖచ్చితంగా నువ్వు కార్యం చేయాల్సింది. తర్వాత కొంచెం దూరం అయిపోయిన తర్వాత నా అనేది రాదు. దిక్కు లేని వాడనయ్యా, నువ్వు కృప కలిగిన వాడవయ్యా, నువ్వు దయ చూపించేవాడవయ్యా అని చెప్పేసి ఈ మాట. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినప్పుడు నా రాదు, అక్కడ నీయే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్తున్నాను. చదవండి. 143వ కీర్తన మొదటి మాట. యెహోవా ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఏమంట? నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. అక్కడ నా విశ్వాస్యత, నా నీతి. ఇక్కడ ఏమైపోయింది? నీ విశ్వాస్యత, నీ నీతి. అంటే ఎంత కొంత దేవునికి ఏమైందనమాట, దూరం జరిగింది. అర్థమైందా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొదట మీరు ఏ ఉద్దేశముల చేత, ఏ విశ్వాసము చేత, ఏ నీతి చేత దేవునితో మీ యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారో అది మీరు ఈ రోజున కొంచెం జరిగినట్లు ఉందా, ఇంకా లోతైన వేరు పారినట్లు ఉందా అని చెప్పేసి నీ ప్రార్థనే ఏం చేస్తావో తెలుసా? ఖచ్చితంగా అక్కడ నీకు ఆన్సర్ ఇస్తుంది. అక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా విశ్వాసత, నా నీతిని బట్టి దేవుడు ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ విశ్వాసత, నీ నీతి చెప్పునే నాకు ఉత్తరమి. ప్రతిఫలం కూడా కాదు, అక్కడ ఉత్తరమి అంటే దూరం జరిగింది. దేవునికి సన్నిధానికి వస్తున్నటువంటి మనము ఆ తొల్లిటి దినాలను ఎందుకని చెప్తున్నానంటే, ఆ ఫస్ట్ ఫెయిత్ మనలో అలాగే ఉందా? జరుగుతున్నామా? దేవునికి దూరం అవుతున్నామా? దేవుని ఆలోచనలకు తగినట్లుగా మనము జీవిస్తున్నామా లేదా అని చెప్పేసి వాక్యం ద్వారా మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.
62:12 చెప్తారు, ప్రభు ఆ మనుషులకు అందరికీ వారి వారి క్రియలు చెప్పిన నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయో నీది. మనుషులకందరికీ వారి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలము ఇచ్చేవాడన్నమాట. హల్లెలూయా. 119 కీర్తన 90 మాటలో చెప్తాడు, నీ విశ్వాస్యత తరతరములుండును, నీ భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉండును. ఆయన యొక్క విశ్వాస్యత ఎప్పటి వరకు ఉంటుంది అనమాట? తరతరముల వరకు. ఆయన ఒక్కసారి మనపైన దృష్టి నిలిపాడంటే మనను ఎప్పటి వరకు ఆయన కాపాడాలనుకుంటాడంటే, ఇక బాడీలోంచి ఎన్ని జనరేషన్స్ వస్తాయో అన్ని జనరేషన్స్ వరకు కూడా ఆయన గుర్తుపెట్టుకునేవాడు అనమాట. అబ్రహాములోంచి వచ్చినటువంటి ప్రతి జనరేషన్ ఆయన ఏం చేసుకుంటూ ఉన్నాడు అనమాట? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకి విశ్వాస్యత తరతరముల వరకు ఉండేదన్నమాట. 51 అధ్యాయము ఐజియా చాప్టర్ 9 చదువుదాం ఒకసారి. 51:9. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వకాలములలోను పురాతన కాలములోను లేచినట్లు లెమ్ము, రహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. ఏమనంట? యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొని లెమ్మంట. పూర్వకాలములలోను పురాతన తరములలో లేచినట్లు. హల్లెలూయా. ఆ తరములో దేవుడు చేశాడు గొప్ప కార్యములు, ఈ తరములో చేయట్లేదంటే ఆ తరములో ఉన్నటువంటి విశ్వాసము ఎవరికి లేదనమాట? మనకు లేదని. ఆ తరముటువంటి పరిశుద్ధత మన తరములో లేదని, ఆ తరముటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితాలు ఈ తరములో లేవని. ఉంటే దేవుడు అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఆయనకి అందుకే ఒక పేరు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆయన. మారని దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. మారని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి కార్యాలు మన జీవితాలు ఎందుకు చేయడంటే చేస్తాడు. మనం కూడా అలాంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, అలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, అలాంటి నీతిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అయినా పార్షాలిటీ చూపించే దేవుడు కాదు. ఆయన అందరి పట్ల ఒకే భావన కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక 2 రిఫరెన్సెస్ చదివేసి మనం ముగించేద్దాం. ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు, 32 అధ్యాయం 6-7 వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి నిన్ను స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనము, తరతరముల సంవత్సరములను తలంచుకొనము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. హల్లెలూయా. అడగమంటున్నాడు. ఎవరిని? నీ తల్లిదండ్రులను అడుగు, నీ పూర్వీకులను అడుగు. యెహోవా ఎలాంటి ఉత్తముడు, ఎలాంటి గొప్ప కార్యములు చేసేవాడు, ఎలాంటి అద్భుతాలు ఆయన చేశాడు, అవి నీవు తెలుసుకుంటే ఈ రోజున కూడా నీవు అదే విశ్వాసములో కొనసాగుతావు, అదే పరిశుద్ధతను కొనసాగుతావు, అదే నీతి నీవు కూడా కలిగి ఉంటావని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. బుద్ధి లేని అవివేక జనమా, యెహోవాకు ప్రతీకారం చేదురా. ఆ నిన్ను సృష్టించిన తండ్రి కాడా, మనల్ని కలిగి చేస్తున్నటువంటి తండ్రి. ఆయన తండ్రి ఉండి పిల్లలకు ఆయన ద్రోహం చేస్తాడా? చేయనిచ్చే. ఈ లోకంలో పుట్టినటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులకు ద్రోహం చేస్తారు. ఆ తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలకైనా ద్రోహం చేస్తారేమో, కానీ మనల్ని కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనకి ద్రోహము చేయడాయన. ఆయన అందరి పట్ల ఒకే భావన కలిగినటువంటి గొప్ప ప్రేమమేడు అన్నమాట. ఇప్పుడు 77లో 11-12 వచ్చిన చదవండి, ముగించేద్దాం. 70. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములను, పూర్వము జరిగించినటువంటి ఆయన కార్యములను
మనం ఏం చేయాలన్నమాట, మనసునకు తెచ్చుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ఆరంభంలో ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు మన దేవుని నుంచి వైదొలిగిపోవడానికి అవకాశం ఉండదు. ఎంత విశ్వాసము కలిగినటువంటి వారైనా, ఎంత భయభక్తులు కలిగిన వారైనా కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సేవకులు సైతం కూడా దేవునికి దూరం అవుతుంటారు. ఆ తొలి దినాలలో గంటల తరబడి దేవునితో సంభాషణ చేసేవారు, గంటల తరబడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు, గంటల తరబడి దేవుని యొక్క మాట వారికి వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టినటువంటి వారు రాను అలా గడిపోకుండా దూరం అయిపోయినటువంటి సేవకులు ఎంతోమంది ఉంటారు. ఎవరి గురించే కాదు, నా గురించి నేను చెప్తాను. ఆ తొలిటి దినాల్లో నేను చేసినటువంటి ప్రార్థన ఈ రోజు నేను చేయలేకపోతున్నానని చెప్పేసి చాలాసార్లు బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నట్లుగా నేను ఉండలేకపోతున్నానే, అప్పుడు ఉన్నట్లుగా అన్ని గంటలు దేవుని సహవాసంలో నేను గడిపేవాడిని, అన్ని గంటలు నేను ఎందుకు ఉండలేకపోతున్నా అని చెప్పేసి బాధపడినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. అలా బాధపడుతుండగానే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు కనుకనే నేను మీతో మాట్లాడుతున్నాను. అలా ఉన్నటువంటి మనము ఈరోజు ఎందుకు మన యొక్క సమయాన్ని దేవునితో గడపకుండా వ్యర్థముగా ఎందుకు మనం గడుపుకోవాలి? లోక సంతోషాలు, లోకంలో సిరి సంపదలు మనతో రావని తెలిసి కూడా మనము ఆ లోకంలో సంతోషించడానికి ఎక్కువ సమయం, ఎక్కువ ప్రాధాన్యతను, ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో వారానికి ఒకసారి కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడతారు కొంతమంది. ఒక 3 hours. అందుకే కదా మెయిల్ చేసేసి అన్నీ కూడా 1.5 hours సర్వీసెస్ అయిపోయాను. కొన్ని 1.5 hour కూడా లేవు, కొన్ని గంట. ఆ గంటలో ఏం నేర్చుకుంటాడో, ఏమి ప్రభుతో మనము ఆత్మీయతో, సహవాసంతో, పరిశుద్ధతతో మనం ఎంత సమయాన్ని హెచ్చించి మనం గడపగలుగుతున్నాం. గంట అంటే ఆ గంటలు ఎన్ని పాటలు పాడతారో, ఎంతసేపు ప్రార్థన చేస్తారో, ఎంతసేపు వాక్యాన్ని వింటారు. 7 రోజులకి 1 గంట ఎంత సమయాన్ని లోకంలో మనం గడుపుతూ ఎంత సమయాన్ని దేవునికి మనము ఇస్తున్నాం. 24 గంటల్లో 24 నిమిషాలు వేసుకున్న 7 రోజులకి ఎంత అవుతుంది? ఎన్ని గంటలు అవుతుంది చెప్పాలా? ఎంత? మోర్ దెన్ 2 hours అవుతుందా? అవుతుందా లేదా? అది కూడా ఇవ్వనటువంటి ప్రజలుగా అయిపోయా. ఎప్పుడు తెలీదు వాళ్ళకి. హెవీ డాగ్ ఎస్డే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడికి కూడా రోజు వస్తుంది. అప్పుడు మనం తిరిగి కన్నీరు కాచి రోదన చేసి గుండెలు బాధేసుకున్నా బాదుకోరా. ఎంతసేపు బాదుకో, నేను ఇలాగే ఉంటా. దేవుడు చెప్పినటువంటి మాట అది. నేను సొంతంగా ఏం చెప్పట్లా. మొదటి సామెతలు 1వ అధ్యాయము, సామెతలు అంటే గ్రంథం ఒకటేలే, సామెతల గ్రంథము 1వ అధ్యాయాలు మీరు చదువుకుంటే తీరిగ్గా అర్థమవుతుంది. ఇక్కడ చదవద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హల్లెలూయా. మీరు ఆయన వైపు తిరిగి కన్నీరు కాచి రోదన చేసినప్పటికీ కూడా ఆయన మాటని విననటువంటి ఒక రోజు వస్తుంది. అప్పుడు మన ఆదరించే దొరకరు, మన ఆదుకునేవారు దొరకరు. దీనికి వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు చెప్తున్నానంటే నీకు విశ్వసనీయత ఉంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా అదే విశ్వసనీయతతోటి నిన్ను ఆదరిస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్ ఆల్సో ఫెయిత్ఫుల్నెస్ గాడ్. హల్లెలూయా. తన యొక్క విశ్వసనీయతను ఆయన ఎల్లప్పుడూ కూడా తరతరముల వరకు ఆయన మనపైన చూపించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చదివిద్దాం, ముగించేద్దాం. 44 మొదటి వచనం కీర్తనలో, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గుర్చి మేము చెవులారా వినినాము. మా పితరులు దానిని మాకు
వివరించురే. హల్లెలూయా. నీ యొక్క కుమారుడికి, నీ బిడ్డకు నువ్వేం చేయాలో తెలుసా? నీ యొక్క విశ్వాసము ద్వారా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాన్ని నీ బిడ్డలకు చిన్నప్పటి నుంచే, పాలు తాగుతున్నప్పటి నుంచే నువ్వు నేర్పిస్తే వాడు అస్సలు బయటికి పోవడం మాట. దావీదు అంటాడు ఏమనంటే, నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నాకు నమ్మిక కలుగజేసిన వాడవు నీవే. నీ బిడ్డలకు నమ్మిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నీకు నమ్మిక ఉంటే వాడికి వస్తుంది, నీకు విశ్వాసం ఉంటే వాడికి వస్తుంది, నీకు పరిశుద్ధి ఉంటే వాడికి వస్తుంది. నువ్వు దేవుని యొక్క కార్యాలను నీ జీవితంలో నువ్వు అనుభవించినట్లయితే వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడనమాట, దేవుని యొక్క కార్యాలను ఖచ్చితంగా అనుభవిస్తాడు. వాడు అనుభవించేటట్లుగా నువ్వేం చేయాలన్నమాట, వాడికి నువ్వు బోధించాలి. దేవుడైన యెహోవా అదే చెప్పాడు ఇశ్రాయేలుకు, నేను చేసినటువంటి కార్యాలను, నేను మిమ్మల్ని నడిపించిన విధానాన్ని మీ పిల్లలకు మీరేం చేయమన్నాడైనా బోధించండి, నేర్పించండి. నేర్పించినప్పుడు వారు యెహోవా యొద్ద నుంచి వైదొలిగిపోరు. మనము మన పిల్లల పట్ల ఎంత కఠినంగా ఉండి వారికి నేర్పిస్తున్నాము, విశ్వాసము దేవుని పైన కలిగేటట్లుగా, పరిశుద్ధత కలిగేటట్లుగా, దేవుని సహవాసములో పరిపూర్ణంగా ఉండేటట్లుగా ఎన్నిసార్లు మనం కఠినంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ ఆయనకి విశ్వాసతను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ తొల్లిటి దినాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు మనము దేవుని నుంచి వైదొలిగి కొంచెం ఎడంగి వెళ్ళిపోతే ఖచ్చితంగా మన యొక్క ఆత్మ అక్కడ కృంగుదల పడాలి, నిట్టూర్పు రావాలి. ఆ దినాలు, ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత మరలా నేను పొందుకోవాలనైనా, అలా నేను నా బ్రతుకును మరలా నీతో అంటుకట్టబడేటట్లుగా, నీ మీద ఆనుకునేటట్లుగా, నీలో వేరు పారేటట్లుగా నేను కొనసాగాలి. ప్రభువా నీ కృప మనందరికీ దయచేయాలని చెప్పేసి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన ద్వారా మనము దేవుని సన్నిధిలో అడుగుదాం.